భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? గ్రాండ్ ట్రంక్ రోడ్. గ్రాండ్ ట్రంక్ రోడ్. క్రింది వాటిలో గోదావరి నది జన్మస్థలం ఏది? క్రింది వాటిలో గోదావరి నది జన్మస్థలం ఏది? ఆన్సర్ డి. నాసిక్. నాసిక్. ఎల్లోరా గుహలు ఇక్కడున్నాయి. ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి? ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర. ఆన్సర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ల్యూకోసైట్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ల్యూకోసైట్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఏ. అంటువ్యాధుల పోరాటంలో సహాయపడటానికి. అంటువ్యాధుల పోరాటంలో సహాయపడటానికి. రాజ్యాంగ అసెంబ్లీ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఇందులో ఎన్ని సెషన్లు ఉన్నాయి? రాజ్యాంగ అసెంబ్లీ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఇందులో ఎన్ని సెషన్లు ఉన్నాయి? 11 సెషన్లు. మన సౌర వ్యవస్థలో మార్నింగ్ స్టార్ అలాగే ఈవినింగ్ స్టార్ అని పిలువబడే గ్రహం ఏది? మన సౌర వ్యవస్థలో మార్నింగ్ స్టార్ అలాగే ఈవినింగ్ స్టార్ అని పిలువబడే గ్రహం ఏది? శుక్రుడు. శుక్రుడు. ఆన్సర్ ఏ. భారతదేశంలో ఆర్మీ దినంగా ఏ రోజును పాటిస్తారు? ఇండియన్ ఆర్మీ డే. ఆన్సర్ సి. జనవరి 15. జనవరి 15. దూరదృష్టి యొక్క లోపాన్ని తొలగించడానికి కింది లెన్సులలో దేనిని ఉపయోగిస్తారు? ఏ లెన్స్ ఉపయోగిస్తారు? దూరదృష్టి లోపాన్ని తొలగించడానికి కుంభాకార లెన్స్ ను ఉపయోగిస్తారు. కుంభాకార లెన్స్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. జనవరి 26, 1950. గుప్తుల కాలం యొక్క అధికార భాష ఏది? గుప్త కాలం యొక్క అధికార భాష ఏది? సంస్కృతం. ఆన్సర్ సి. సంస్కృతం. నీటి సాంద్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? నీటి సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? 4 డిగ్రీ సెంటీగ్రేడ్. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1757. క్రీస్తు శకం 1757. కంట్రోల్, షిఫ్ట్ మరియు ఆల్ట్ ని డాష్ కీలు అని అంటారు. కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్ ని డాష్ కీలు అంటారు. మోడిఫైయర్ కీలు. మోడిఫైయర్. భారతదేశంలో పురాతన ఆలయంగా పరిగణించబడే ముండేశ్వరి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో పురాతన ఆలయంగా పరిగణించబడే ముండేశ్వరి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. ఆన్సర్ బి. బీహార్. భారతదేశంలో తపాలా బిళ్ళ యొక్క కొత్త వ్యవస్థను ఏ బ్రిటిష్ గవర్నర్ చేశారు? భారతదేశంలో తపాలా బిళ్ళ యొక్క కొత్త వ్యవస్థను ఏ బ్రిటిష్ గవర్నర్ చేశారు? ఆన్సర్ బి. లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ. భరతనాట్యం, కుమి, కోలెంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని జానపద నృత్యాలు? భరతనాట్యం, కుమి, కోలెంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని జానపద నృత్యాలు? ఆన్సర్ బి. తమిళనాడు. తమిళనాడు. క్రింది పాలకులలో ఎవరు దక్కన్ను జయించారు? క్రింది పాలకులలో ఎవరు దక్కన్ను జయించారు? బిందుసారుడు. ఆన్సర్ ఏ. బిందుసారుడు. ప్లేయింగ్ టు విన్ ఏ ప్రసిద్ధ క్రీడాకారుడి ఆత్మకథ? ప్లేయింగ్ టు విన్ ఏ ప్రసిద్ధ క్రీడాకారుడి ఆత్మకథ? ఆన్సర్ ఏ. సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్. కలహారి ఎడారి ఎక్కడ ఉంది? కలహారి ఎడారి ఎక్కడ ఉంది? ఆన్సర్ సి. దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా. కేరళకు చెందిన చేతి కదలికలు, ముఖ కవలికలు మరియు శరీర కదలికల ద్వారా మాత్రమే వ్యక్తీకరించబడిన నృత్య రూపం ఏమిటి? కేరళకు చెందిన చేతి కదలికలు, ముఖ కవలికలు మరియు శరీర కదలికల ద్వారా మాత్రమే వ్యక్తీకరించబడిన నృత్యము కథాకళి. ఆన్సర్ సి. కథాకళి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. కాఠ్మండు, నేపాల్. కాఠ్మండు, నేపాల్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పండుగ ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పండుగ ఏమిటి? పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్. పక్కేపాగా హార్న్బిల్ పండుగ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర. మహాత్మా గాంధీ చే మొదటి సత్యాగ్రహిగా ఎన్నుకోబడిన వ్యక్తిగత సత్యాగ్రహి. మహాత్మా గాంధీ చే మొదటి సత్యాగ్రహిగా ఎన్నుకోబడిన వ్యక్తిగత సత్యాగ్రహి ఎవరు? వినోబా భావే. వినోబా భావే. ఆన్సర్ సి. ఇస్రోచే నిర్మించబడిన మొదటి భారతీయ ఉపగ్రహం పేరు? ఇస్రోచే నిర్మించబడిన మొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. ఆన్సర్ డి. ఆర్యభట్ట. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచయిత ఎవరు? గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచయిత ఎవరు? అరుంధతి రాయ్.
అరుంధతి రాయ్. ఆన్సర్ డి అరుంధతి రాయ్. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనేది 2018లో ప్రచురితమైన ప్రముఖ భారతీయ క్రికెటర్ ఆత్మకథ యొక్క పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఏ సౌరవ్ గంగూలీ. మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఎల్కే అద్వానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.